అమ్మమమ్మాయి జగదంబవైనాని వేణమ్మ అమ్మమమ్మాయి అంబవైనాని వేణమ్మ. నేనే మీకు ఇస్తాను. ఇదిగో తీసుకో. సరే ఏ పాపా, ఏంటంటీ? ఇక్కడ్రా. ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ? మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ మేము రోజు ఇక్కడనే ఆడుకుంటాం. ఓహో, అదిగో మీ నాన్న తోట దగ్గర ఉన్నాడు, నిన్ను తీసుకురమ్మన్నాడు. వస్తావా? డాడీ వచ్చాడా? అయితే దా దా దా. ఎవరంటే మీరు? నేనా? చిన్ని ఎక్కడికి? డాడీ అక్కడ ఉన్నాడంట, నన్ను రమ్మన్నాడంట. ఆంటీ చెప్పింది, వెళ్ళొస్తానే. అయితే ఆడవా ఈరోజు? ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఒక్క గేమ్ అయినాక వెళ్ళండి, మేము వస్తాము. ఒక్కరే అనుకుంటే ఇంకా నలుగురు దొరికారు. సరే, ఏ మాట ఆడదాం మరి? ఇప్పుడే వస్తాను, ఏ మాటనో మీరు తేల్చండి, సరేనా? వస్తున్నా వస్తున్నా, మొత్తం ఇక్కడ 5 పిల్లలు దొరికారు. నేను వచ్చే వరకు అక్కడే వెయిట్ చేయండి. ఆంటీ దాగుడు మొత్తలు ఆడుకుందాం. దొంగెవరు? నువ్వే. సరే సరే. నీ కోసం ఎప్పటి నుంచో చూస్తున్నానే, ఈ పిల్లల ద్వారా ఇప్పుడు దొరికావు. నడు. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? ఇప్పటివరకు ఎంతమందిని చేసావే? నడు. డాడీ. అమ్మో, ఎంత గండం తప్పిందమ్మా. అమ్మా, ఎవరు కాపాడారమ్మా నిన్ను? మేమే అంకుల్. అవును అంకుల్. అవును డాడీ, నా ఫ్రెండ్సే నన్ను కాపాడినారు. నేనే వీళ్ళ సోల్జర్ని. కాపాడింది వాళ్ళే కాబట్టి వాళ్ళే నీకు సోల్జర్స్. నో డాడీ, ఇప్పుడు వీళ్ళని సేవ్ చేశారు కదా, నేను వీళ్ళని లైఫ్ లాంగ్ సేవ్ చేసుకుంటుంటా. అందుకే నేనే వీళ్ళ సోల్జర్ని. ఓ అలా అంటావా? ఒకరోజు ఏం జరిగిందో తెలీదు, సడన్ గా అందరూ ఊరోజులు వెళ్ళిపోయారు. ఇప్పుడు అదంతా చెప్పాలా బాబు మీకు? మాకు చాలా పొలాలున్నాయి, దాని మీద కన్నేసి మీ అమ్మాయిని మా అబ్బాయిల మీద ఉసుకొలుపుతావా అన్నారు మీ తల్లిదండ్రులు. చిన్న పిల్లల స్నేహాన్ని ఇంత దరిద్రంగా చూస్తున్నారా? మీరు అసలు మనుషులేనా అని అడుగుతున్నా. ఆడపిల్లల్ని కనడం, ఆస్తులున్న మగ పిల్లల మీదకి వదిలేయడం అని ఎన్నెన్నో మాట్లాడినారయ్యా మీ అమ్మ నాన్నలు.
అందుకే మీ పేరెంట్స్ మాటలకి మేము ఎంతో బాధపడి మేము ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాం. మీ స్నేహాన్ని దూరం చేశాం. కావాలంటే అడగండి, మీ ఎదురుగుండానే ఉన్నారు కదా. అందుకేనా పెద్దయిన తర్వాత వదిలేస్తారు మా మీదకి? అమ్మో అమ్మో 100 కోట్ల ఆస్తుందని చెప్పిందే మనకు. దాని మాటలు నమ్మి నా కొడుకుని ఎంత కష్టపెట్టానో. ఇన్ని రోజులైనా మా ఆస్తుల మీద కన్ను పోలేదే నీకు, దరిద్రం ఒకదానా? ఇంకొక మాట మాట్లాడితే చెప్పుతే గల కొడతా ఒక్కొక్కదాన్ని. ఎవతే ఇక్కడ ఆస్తుల గురించి మాట్లాడింది? 100 కాదే 500 కోట్ల అధిపతి ఆయన. మీకున్న బోర్డు ఎకరం 2 ఎకరాల కోసం వలేసాడా? ఓసే మీ బతుకులు జడా. మీ పిల్లలు తాగి పేకాట్లాడుతూ బెట్టింగ్లు కడుతూ ఊళ్ళో కనిపించిన దాని దగ్గరకెళ్ళి పోతూ వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటుంటే కాపాడడానికి వచ్చిన దేవత ఆ పిల్ల. ఆగండమ్మా, వాళ్ళ సంగతి నన్ను చెప్పని అయ్యా. చిన్నప్పుడే వాళ్ళని వదిలేసినది కొన్ని రోజుల క్రితమే ఊళ్ళోకి వచ్చింది. అప్పుడు మీ కొడుకుల బతుకులు ఎట్లున్నాయో కల్లారా చూసిందే. అరే ఏంది అమ్మా బంటి ఏడి? ఎందుకండి బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలి. బెట్టింగా? క్రికెట్ బెట్టింగ్ కట్టాడమ్మా 40,000 రూపాయలు ఇవ్వాలి. 40,000? ఇప్పుడు లేవండి, తర్వాత ఇస్తాం. లేకపోవడం ఏంటి? మెడలో ఇంత పెద్ద బంగారం తాళి ఉంచుకునే. అయ్యో అదేంది గట్లా తీసుకుంటున్నావు? అమ్మా ఎంత? 2 లక్షలు. ఇన్ని లక్షల అప్పులు వీడెందుకు చేస్తున్నాడు? రోజు ఆటలాడితే కాదా మరి? ఏమాట? పేకాట. పేకాట? నమస్తే అయ్యా. నమస్తే అయ్యా, మీకోసం వస్తున్నామయ్యా. అయ్యా మా వాడు ఆ పాడతావుడికి అలవాటు పడ్డాడయ్యా, కొంచెం మీరైనా చెప్పండి అయ్యా. నేను మీ వాడికి ఎన్నోసార్లు చెప్పి చూశాను, అయినా మీ వాడు వినట్లేదు. మీలాంటి వాళ్ళే అట్టా అంటే ఎట్టా అయ్యా? కష్టం నర్సయ్య, మీ వాడు పూర్తిగా చేదాటిపోయాడు. మీ వాడిని దేవతే కాపాడాలి. వాడిని ఊర్లో ఎప్పుడు ఎవరు చంపేస్తారనని భయంగా ఉందండి. వాడు ఊర్లో ఆడాలని మరిగాడు, అవి కూడా అలాగే తగలబడ్డాయి. ఏం చేద్దాం చెప్పు, బిడ్డల్ని కంటాం గాని వాళ్ళ తలరాతలను మార్చలేంగా. నా అంతా ఎదిగాడు, అడిగితే నా ఇష్టం అని ఎదురు తిరిగితే పరువు కోసం చావాలే. వాణ్ణి ఆ మహామ్మాయి తల్లే కాపాడాలి. ఆ అమ్మోరు తల్లేనే ఈ పిల్ల. మీ దిక్కుమాలిన పరిస్థితి చూసొచ్చి నా దగ్గర గుక్కపట్టి ఏడ్చింది ఆ పిచ్చిది. ఎలాగైనా వాళ్ళని రక్షించుకుంటానని, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపుతానని తాను కాలిపోవడానికి సిద్ధమైంది ఆ వెర్రుబాగులది. అమ్మమ్మ, ఈ వయసు గుర్రాలు వ్యసనాలు మానాలంటే అమ్మాయి ప్రేమ పెద్ద వ్యసనం కావాలంది. ఆ వ్యసనాన్ని నేనవుతా. ఆ క్రమంలో పచ్చి పదార్థాన్నైనా భరిస్తా. వాళ్ళ బతుకులు బాగుండాలి అమ్మమ్మ అంది. బలిపీఠానికి వెళ్తున్నా, నన్ను దీవించు అమ్మమ్మ అంది. ఆ బంగారు తల్లి అలా అంటూ ఉంటే ఆ రోజే నా గుండె పగిలిపోయిందే. ఏమైనా చేస్తానమ్మా నీకోసమని మాటిచ్చాను. అందులో భాగమే దాని ఇంటి నుండి వెళ్ళగొట్టాను. పిచ్చి తల్లి ఎన్ని బాధలు పడిందో, ఎన్ని కష్టాలు పడిందో మీ బిడ్డల కోసం. చివరికి దాన్ని ఇలా చేసిర్రు. మీకు సోల్జర్ని అంటూ ఉండేది కదరా, అలాగే వచ్చింది, అందుకే వచ్చింది. అంతేగాని మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తులు కొట్టేసి అంత బజారుదు కాదురా నా కూతురు. ధనంజయ్ గారు, ఐఎమ్ సారీ అండి.